మీరిప్పుడు స్క్రీన్పై చూస్తున్న ఈ భయంకరమైన సంఘటన 2024 ఏప్రిల్ 29వ తేదీన జరిగిన ఒక క్రూరమైన వీడియోకి సంబంధించింది. ఆ వీడియోలో ఒక మహిళ ఒక వ్యక్తి యొక్క 2 చేతుల్ని గట్టిగా కట్టేసి అతని నోటికి కూడా ఒక గుడ్డని గట్టిగా కట్టింది. ఆ తర్వాత ఆ మహిళ మండుతున్న సిగరెట్తో ఆ వ్యక్తి యొక్క మర్మాంగాలపై దారుణంగా కాలుస్తోంది. అప్పుడప్పుడు అతని గుండెలపై కూర్చుని అతని గొంతుని నులిమి చంపడానికి ప్రయత్నిస్తోంది. ఇంకొన్నిసార్లు అయితే ఏకంగా ఒక పదునైన కత్తి తీసుకుని అతని మర్మాంగాల్ని కోసేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాలు వింటుంటేనే గుండెలు ఆగిపోయేంత భయం కలుగుతోంది కదా. కానీ మీకు మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ మహిళ ఎవరిపై అయితే ఇంతటి దారుణమైన పని చేస్తోందో ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు ఆమె భర్తే. అంతేకాదు వీళ్ళకి కేవలం 6 నెలల క్రితమే లవ్ మ్యారేజ్ జరిగింది. ఒకరినొకరు ప్రేమించుకుని ఎంతో ఇష్టపడి చేసుకున్న వివాహం అది. మరి కేవలం 6 నెలల వ్యవధిలోనే ఒక భార్య తన భర్త పట్ల ఇంతటి అమానుష్యమైన మరియు రాక్షసత్వమైన చర్యకు పాల్పడ్డానికి కారణమేంటి? ఈ వీడియో వెనక దాగిన కఠోరమైన నిజమేంటి? ఈ కథ వెనకున్న పూర్తి వాస్తవాలేంటి? ఈరోజు ఈ ఆర్టికల్లో ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ నగరంలో జరిగిన ఈ నిజ జీవిత సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ హృదయ విదారకమైన సంఘటన యొక్క కథ జూన్ 2023లో ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ నగరంలో శివహరా పోలీస్ స్టేషన్ పరిధికి సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో మన్నాన్ జైదీ అనే ఒక యువకుడు నివసించేవాడు. అతను చాలా సాధారణమైన ప్రశాంతమైన జీవితం గడిపే కుర్రాడు. జూన్ 2023 సంవత్సరంలో మన్నాన్కు మెహర్ జహాన్ అనే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మెహర్ జహాన్ చూడ్డానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేది. ఆమె అందం చూసి మన్నాన్ జైదీ తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. వారి పరిచయం నెమ్మదిగా మాటల వరకు దారితీసింది. ఇద్దరూ తరచుగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, మెసేజ్లు చేసుకోవడం ప్రారంభించారు. ఇలా సుమారు 2 నుంచి 3 నెలల పాటు వారి మధ్య ఈ విధంగా సాన్నిహిత్యం కొనసాగింది. అయితే ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మన్నాన్ జైదీకి మెల్లిగా ఒక విషయం అర్థం కావడం మొదలైంది. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి తన మనస్తత్వానికి తగ్గట్టుగా లేదని అతను గ్రహించాడు. వాస్తవానికి మన్నాన్ జైదీ చాలా పద్ధతిగా పెరిగిన ఒక సాధారణమైన అబ్బాయి. అతనికి సిగరెట్లు, మద్యం తాగడం లాంటి ఎలాంటి చెడు అలవాట్లు, బీడీలు, పొగాకు, గుట్కా వంటి వాటికి అతను ఆమడ దూరంలో ఉండేవాడు. కానీ మెహర్ జహాన్ ప్రవర్తనని దగ్గరగా గమనించిన తర్వాత ఆమెకు కొన్ని చెడు అలవాట్లున్నాయని అతను గుర్తించాడు. ఆమె వ్యవహార శైలి, మాట్లాడే తీరు చూసి ఆమెతో తన జీవితం సజావుగా సాగదని, బహుశా ఈ బంధం ఎక్కువ కాలం నిలబడదని మన్నాన్కి అనిపించింది. దాంతో అతను నెమ్మదిగా మెహర్ జహాన్కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ మన్నాన్ జైదీ తనని దూరం పెడుతున్నాడని, తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని మెహర్ జహాన్కు అర్థమైన వెంటనే ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె మన్నాన్ని భయపెట్టడం, తనని పెళ్లి చేసుకోవాలని అతనిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. మన్నాన్ ఆ పెళ్లికి ససేమిరా అని స్పష్టంగా నిరాకరించాడు. దీంతో ఆమె ఏకంగా ఒకరోజు పెద్ద రచ్చ చేసి నేరుగా మన్నాన్ జైదీ ఉంటున్న గ్రామానికి వెళ్లి అతని ఇంటి ముందుకు చేరుకుంది. అతని ఇంట్లోకి ప్రవేశించి అతని కుటుంబ సభ్యుల ముందు తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఒకవేళ మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, తప్పుడు రేప్ కేసు పెట్టి వాటిని జైలుకు పంపిస్తాను అని చాలా గట్టిగా బెదిరించింది. మన దేశంలో ఇలాంటి తప్పుడు కేసుల వల్ల ఎదురయ్యే సమస్యలు ఎంతో భయంకరంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ బెదిరింపుతో మన్నాన్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ రోజు రాత్రి గడిపారు. అసలేం జరిగిందో అని వాళ్ళు మన్నాన్ను నిలదీసి అడగ్గా అతను వారికి జరిగిందంతా పోసగుచ్చినట్టు వివరించాడు. తాను ఆ అమ్మాయిని మొదట్లో ఇష్టపడ్డానని, అయితే ఆమె చెడు అలవాట్ల కారణంగా ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి చేసిన బెదిరింపులకి భయపడిపోయిన అతని కుటుంబ సభ్యులు వేరే గత్యంతరం లేక నవంబర్ 17, 2023న వారిద్దరికీ బలవంతంగా నిఖా జరిపించారు. పెళ్లి జరిగిన తర్వాతైనా ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుందేమో, ఆమె తనతో సక్రమంగా కాపురం చేస్తుందేమో అని మన్నాన్ జైదీ ఎంతో ఆశపడ్డాడు. అతను ఊహించినట్టుగానే వివాహం జరిగిన తర్వాత డిసెంబర్ 2023 వరకు ఆమె ప్రవర్తన కొంతమేరకు బాగానే ఉంది. అంతా సర్దుకుందని మన్నాన్ అనుకున్నాడు. కానీ డిసెంబర్ నెలాఖరుకొచ్చేసరికి ఆమె మళ్లీ తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో తాను ఎమ్మెల్యేనని, తన కోసం వేరొక ఇల్లు చూడాలని, తాను మన్నాన్ కుటుంబ సభ్యులతో కలిసి ఉండలేనని ఖచ్చితంగా తేల్చి చెప్పింది. ఆమె పోరు పడలేక ఆమె కోరిక మేరకు బిజ్నోర్ నగరంలోనే ఒక అద్దె ఇంటిని తీసుకుని మన్నాన్ జైదీ, మెహర్ జహాన్లు కాపురం పెట్టారు. సొంతిల్లు వదిలి వేరు కాపురానికి వెళ్లిన తర్వాత మెహర్ జహాన్ యొక్క అసలు క్రూరమైన రంగు బయటపడడం మొదలైంది. ఆమె తన భర్త ముందు విచిత్రమైన మరియు భరించలేని డిమాండ్ పెట్టడం ప్రారంభించింది. మొట్టమొదటిగా ఇంట్లోకి తనకు తాగడానికి మద్యం తీసుకురావాలని భర్తకు ఆర్డర్ వేసింది. దాంతోపాటు రోజు బిర్యానీ మరియు వెజ్ లేదా నాన్ వెజ్ రుచికరమైన ఆహారాలు మాత్రమే కావాలని పట్టుబట్టింది. మన్నాన్కు ఆమె మాటలు చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించాయి.
నిజానికి పెళ్లికి ముందే ఆమెపై అతనికి కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ఆమె ఈ స్థాయికి దిగజారుతుందని అతను కల్లో కూడా ఊహించలేదు. మొదట 1-2 సార్లు ఆమె అడిగిందని గొడవెందుకని భయపడి ఆమెకు మద్యం, సిగరెట్లు వంటివి తెచ్చి ఇచ్చాడు. కానీ ఇది ఆమెకు ఒక అలవాటుగా మారిపోయింది. రోజురోజుకు ఆమె కోరికలు మితిమీరిపోయాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మద్యం, బీడీలు, సిగరెట్లు, బిర్యానీ కావాలని డిమాండ్ చేసేది. దీనికి మన్నాన్ జైదీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీసుకురావడానికి నిరాకరించేవాడు. ఫలితంగా ప్రతిరోజు వారిద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరిగేవి. ఇలా గొడవ జరిగిన ప్రతిసారి మెహర్ జహాన్ మన్నాన్ జైదీని తీవ్రంగా బెదిరించేది. నేను అడిగినవి అడిగినట్టు తీసుకురాకపోతే నీపైన పోలీసులకి గృహహింస కేసు పెడతాను, వరకట్న వేధింపులు మరియు లైంగిక వేధింపుల కేసు పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని జైలుకు పంపుతాను అని నిత్యం భయపెట్టేది. చట్టం మహిళల పక్షపాతిగా ఉంటుందన్న భయంతో ఆ అమాయకపు యువకుడు లోపలే కుమిలిపోతూ ఆమె బెదిరింపులకి భయపడి ఆమెకు మందు, బీడీలు, సిగరెట్లు తెచ్చిచ్చేవాడు. కానీ ఇలా ఎంతకాలం భరించగలడు? ఈ రోజువారీ నరకం వల్ల మన్నాన్ కూడా విసిగిపోయాడు. ఒక దశలో అతను కూడా ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో వాళ్ళకి తరచూ తీవ్రస్థాయిలో కొట్లాట జరిగేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గొడవల్లో మెహర్ జహాన్ తన భర్త మన్నాన్ జైదీని శారీరకంగా విపరీతంగా కొట్టేది, గాయపరిచేది. ముందే చెప్పుకున్నట్టుగా మన్నాన్ చాలా మంచోడు కావడంతో అతను తిరిగి ఆమెపై చేసుకునేవాడు కాదు. మార్షల్ ఆర్ట్స్ లేదా గొడవల పట్ల అతనికి ఆసక్తి లేకపోవడంతో ఆ రాక్షసి లాంటి భార్య అతనిపై మరింత మొరటుగా ప్రవర్తించేది. ఈ నరకాన్ని 3-4 నెలల పాటు భరించిన తర్వాత ఇక లాభం లేదని భావించిన మన్నాన్ పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. తనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని వివరిస్తూ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్యపై కంప్లైంట్ నమోదు చేయాలని చూశాడు. కానీ పోలీసులు అతని ఫిర్యాదుని కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే మన సమాజంలో ఒక దరిద్రమైన ఆలోచన నాటుకుపోయింది. అదేంటంటే గృహహింస లేదా లైంగిక వేధింపులనేవి కేవలం మహిళలకు మాత్రమే జరుగుతాయని, మగవారిపై ఎలాంటి అకృత్యాలు జరగవని. అచ్చంగా ఇదే దురభిప్రాయంతో పోలీసులు అతని రిపోర్ట్ని నమోదు చేయడానికి నిరాకరించారు. అతను 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్లి ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తన చేతిలో ఎలాంటి బలమైన ఆధారాలు, వీడియో సాక్ష్యాలు లేకుండా పోలీసులు తన మాటను నమ్మరని, తన ఫిర్యాదు తీసుకోరని అతనికి అర్థమైంది. దీని తర్వాత అతను ఒక పక్కా వ్యూహం పన్నాడు. ఇంట్లో ఎవరికీ కనిపించని విధంగా రహస్యంగా ఒక హిడెన్ కెమెరా అమర్చాడు. తన భార్య తనని మళ్లీ ఎప్పట్లాగానే హింసిస్తుందని అతనికి లోపల ఒక బలమైన నమ్మకం ఉంది. ఆ భయంకరమైన రోజే ఏప్రిల్ 29, 2024. ఆ రోజు అతని భార్య క్రూరత్వం అన్ని హద్దుల్ని దాటేసింది. యథావిధిగా ఆ రోజు కూడా ఆమె తనకు సిగరెట్లు, మద్యం, బ్రాందీ మరియు బిర్యానీ కావాలని డిమాండ్ చేసింది. దీనిపై మళ్లీ వాగ్వాదం జరగడంతో ఆ రాత్రి తన భర్త మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ముందుగా ఒక పథకం ప్రకారం రాత్రి పడుకునే ముందు మన్నాన్ తాగే పాలలో బాగా పవర్ఫుల్ నిద్రమాత్రలు కలిపి అతనికి తాగించింది. అయితే మన్నాన్కు తనతో ఈరోజు ఏదో ఘోరం జరగబోతోందనే ముందస్తు అనుమానం ఉండడంతో అతను పాలు తాగడానికి ముందే రహస్యంగా ఆ హిడెన్ కెమెరాని ఆన్ చేశాడు. ఒకవేళ ఆ కెమెరా లేకపోయింటే ఈరోజు ఈ విషయం ప్రపంచానికి తెలిసేది కాదు. ఎవరూ నమ్మేవారు కూడా కాదు. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాలు ఎవరికైనా వణుకు పుట్టిస్తాయి. ఆ రాత్రి మత్తులో ఉన్న తన భర్త మన్నాన్ చేతుల్ని బెడ్కి గట్టిగా కట్టేసి మెహర్ జహాన్ కసితీరా ఒక సిగరెట్ వెలిగించుకుంది. ఆ సిగరెట్ తాగుతూనే దాని నిప్పుతో మన్నాన్ జైదీ మర్మాంగాలపై దారుణంగా కాల్చటం ప్రారంభించింది. అతని ఒంటిపైన, ఛాతీపైన, చేతులపైన రకరకాల భాగాల్లో ఆ మండుతున్న సిగరెట్తో వాతలు పెట్టింది. ఆ తర్వాత ఒక కత్తి తీసుకుని అతని మర్మాంగాల్ని పూర్తిగా కోసేయడానికి ప్రయత్నం చేస్తూ వీడియోలో అనేకసార్లు బెదిరించినట్టు స్పష్టంగా రికార్డయింది. అతని గుండెల మీద కూర్చుని గొంతు నులిమి ఊపిరాడకుండా చంపాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన మత్తుమందు ప్రభావంలో ఉన్న మన్నాన్ తనని తాను రక్షించుకోవడానికి కూడా కనీస ప్రతిఘటన చేయలేకపోయాడు. దెబ్బలు తగిలినప్పుడు బాధతో మూలగడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఆమె అతన్ని ఎంతో నిర్దాక్షిణ్యంగా, అత్యంత కిరాతకంగా టార్చర్ చేసింది. ఈ భయంకరమైన దృశ్యాలన్నీ ఆ కెమెరాలో రికార్డయ్యాయి. మరుసటి రోజు ఉదయం మత్తు వదిలి మన్నాన్ జైదీకి మెలకు వచ్చిన తర్వాత రాత్రి జరిగిన ఘోరాన్ని తలుచుకుని వణికిపోయాడు. వెంటనే ఆ రికార్డైన వీడియోని తీసుకుని నేరుగా బిజ్నోర్ నగరంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అక్కడున్న ఉన్నతాధికారులకి ఈ మొత్తం వీడియోని చూపించాడు. ఈ భయంకరమైన వీడియోని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. ఆ తర్వాత వెంటనే చర్యలు తీసుకుని ఆ మహిళపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు ఎన్నో బయటపడ్డాయి. ఈ మెహర్ జహాన్కు పెళ్లికి ముందు మన్నాన్తో పాటుగా మరెంతోమంది పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలున్నట్టు తెలిసింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆమె పాత ప్రియులతో రహస్యంగా ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. వారితో సంబంధాలు కొనసాగిస్తూనే ఉండేది. వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు విపరీతంగా గుంజేది. ఆమె మన్నాన్ జైదీని కేవలం సమాజంలో ఒక పెళ్లైన మహిళ అనే
గౌరవప్రదమైన స్టేటస్ మరియు ముసుగు కోసమే పెళ్లి చేసుకుంది. ఆ ముసుగులో ఆమె తన చెడు అలవాట్లైన మద్యం తాగడం, సిగరెట్లు కాల్చడం, స్వేచ్ఛగా పరాయి మనుషులతో తిరగడం లాంటి పనులు ఎవరికీ అనుమానం రాకుండా చేయాలని ప్లాన్ చేసింది. ఆమె డబ్బు కోసం వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసేది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఘోరాలన్నింటిలో మెహర్ జహాన్ యొక్క సొంత అక్క మరియు బావ కూడా ఆమెకు పూర్తిగా అండగా నిలిచేవారట. మగవారిని తమ వలపు వలలో బిగించి పెళ్లి పేరుతో వారి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు ఆస్తులు లాక్కోవడానికి వీళ్ళందరూ ఒక గ్యాంగ్లాగా పనిచేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో కొనసాగుతోంది. మెహర్ జహాన్పై హత్యాయత్నం, మత్తుమందు ఇవ్వడం, తీవ్ర గాయాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం వంటి అనేక తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతానికి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. భవిష్యత్తులో ఈ కేసు కొలిక్కొచ్చి న్యాయస్థానం ఆమెకు ఎలాంటి కఠిన శిక్ష విధిస్తుందో చూడాలి. అయితే ఈ మొత్తం సంఘటన మన సమాజంలో పాతుకుపోయిన ఒక అతిపెద్ద పక్షపాతపూరిత సమస్యని మరోసారి తెరపైకి తెచ్చింది. నేటి సమాజంలో కూడా కేవలం మహిళల పట్ల జరిగే నేరాలు మాత్రమే నేరాలుగా కనిపిస్తాయి గాని ఒక మగవాడికి అన్యాయం లేదా గృహహింస జరిగితే దాన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు, సరికదా? మగవాళ్లపై హింస జరిగితే వాళ్లకు చట్ట ప్రకారం న్యాయం జరగడం చాలా కష్టతరంగా ఉంది. సమాజంలో ఎన్నో వేల కొద్దీ ఫేక్ వరకట్న వేధింపులు, లైంగిక ఆరోపణల కేసులు అమాయకపు మగవారిపై పెట్టబడుతున్నాయి. వారు ఏ తప్పు చేయకుండానే కేవలం చట్టం వాళ్ల పట్ల కఠినంగా ఉండడం వల్ల తమ జీవితాల్ని, కెరీర్లని కోల్పోయి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థలో మరియు పోలీస్ వ్యవస్థలో లింగభేదం లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగేలా కొన్ని అత్యవసర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంఘటన మనకి స్పష్టం చేస్తోంది. చట్టాలు స్త్రీలకు ఎలా రక్షణ ఇస్తాయో అమాయకపు పురుషుల్ని కూడా తప్పుడు కేసుల నుంచి రక్షించే విధంగా చట్టం దృష్టిలో మార్పు రావాలి.